వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల నవంబర్ నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం డిసెంబర్ 1 మధ్యాహ్నం 3 గంటల సమయానికి చూస్తున్నాం. రేపు జమ అయ్యే డిపార్ట్మెంట్లు అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోని అయితే మనం చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్, మన ఛానల్లో అందరికీ జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యేంత వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందుతూ ఉంటుంది. అటువంటి సమాచారం మీకు కావాల్సినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల నవంబర్ నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం డిసెంబర్ 1 మధ్యాహ్నం 3 గంటల సమయానికి చూస్తున్నాం. ఏపీ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకు సంబంధించిన నవంబర్ నెల జీతాల బిల్లులన్నీ కూడా బిల్ నాట్ అప్రూవల్ దశ నుంచి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోకి వెళ్ళాయి. ఇక్కడ మనం స్కీమ్ చూస్తున్నాం, వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో ఉన్నట్లు. అయితే కొన్ని డిపార్ట్మెంట్ల బిల్లులు అయితే ఈకుబేర్లకు కూడా వెళ్ళినట్లు మనకి తెలుస్తుంది. ఇక మనం చూసినట్లయితే ఇది ఏపీ జ్యుడిషియల్ డిపార్ట్మెంట్కు సంబంధించిన బిల్లు. ఈ బిల్లు ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్మెంట్ త్రూ ఆర్బీఐ ఈకుబేర్ అని చూస్తున్నాం. ఇక పెన్షన్ల బిల్లులు కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే ఉన్నాయి. అయితే మన మిత్రులు కామెంట్ సెక్షన్లో బిల్లు స్టేటస్ను తెలుసుకోవడానికి అడుగుతున్నారు. సో ఈ లింక్ ద్వారా మనం యొక్క బిల్లు స్టేటస్ని తెలుసుకోవచ్చు. యూజర్ ఐడిగా మన యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడిని, అదేవిధంగా పాస్వర్డ్గా మనం క్రియేట్ చేసినటువంటి పాస్వర్డ్ ద్వారా మనం లాగిన్ అయినప్పుడు మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేసి ఈ రికార్డ్ 2024 ఎంటర్ చేసి మన బిల్ నెంబర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో బిల్ నెంబర్ కావాలంటే మనకి పే స్లిప్ ద్వారా మనకి ఆ పే స్లిప్లో ఉంటుంది కాబట్టి ఆ బిల్ నెంబర్ని ఎంటర్ చేసి అయితే తెలుసుకోవచ్చు. అయితే రేపు జీతాలు జమ అయ్యేటువంటి డిపార్ట్మెంట్లు కనుక మనం పరిశీలించినట్లయితే ఏపీ ట్రెజరీస్ అండ్ అకౌంట్ శాఖ, అదేవిధంగా పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, న్యాయశాఖ, వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్, వైద్య ఆరోగ్య శాఖ, ఆర్&బి డిపార్ట్మెంట్, ఏపీ సచివాలయ ఉద్యోగులు మరియు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారికి రేపు అనగా 2వ తేదీన జీతాలు జమ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, మనకి జీతాల బిల్లులో కనుక కదలిక వచ్చినట్లయితే మన ఛానల్లో ఎప్పటికప్పుడు తెలియపరుస్తూనే ఉంటాను. ప్లీజ్ వాచ్ మై ఛానల్ రమేష్ ఆన్లైన్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.